స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న ట్రేడర్లకి ఇన్వెస్టర్స్కి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ నవంబర్ 17th వెన్స్డే. ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రాత్రి యూఎస్ మైల్డ్ పాజిటివ్గా ఉంది, అలాగే యూరో కూడా మైల్డ్ పాజిటివ్ వచ్చింది. ఏషియా మార్కెట్స్ నెగిటివ్లో ఓపెన్ అయినాయి, కాబట్టి ఇండియా కూడా నెగిటివ్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఓవరాల్గా ట్రేడ్ నెగిటివ్లో అయ్యే అవకాశం ఉంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందో చూద్దాం. నిన్న నిఫ్టీ హై వచ్చి 18,140, అక్కడి నుంచి సస్టైన్ అవ్వలేక డౌన్ అయింది. సో ఇప్పుడు 17,980 క్లోజింగ్లో అరౌండ్ క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. అది మీరు ఆగి మళ్ళీ పైకి వచ్చినప్పుడు, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 17,980 నుంచి 80,030-40 దగ్గర సెల్ చేయండి. టార్గెట్ వచ్చి 17,800, స్టాప్ లాస్ 18,155, స్టాప్ లాస్ 17,950 నుంచి 18,000 మధ్యలో సెల్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 17,800, స్టాప్ లాస్ 18,155. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, వీక్నెస్ ఉంది. సో ఇది 38,400 నుంచి 600 మధ్యలో ఎక్కడన్నా సెల్ చేయండి. 38,000 స్టాప్ టార్గెట్ వస్తుంది. స్టాప్ లాస్ వచ్చి 38,850 అబోవ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ 38,200 పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ వచ్చి 18,000 పుట్ ఆప్షన్ బై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి సెల్ కాల్స్లో రిలయన్స్ నిన్న వీక్నెస్ వచ్చింది, అది వాళ్ళ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో రిలయన్స్ 26 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి ఇప్పుడు 2520 దగ్గర క్లోజ్ అయింది. ఎనీథింగ్ అబౌవ్ 2530 నుంచి 40 మధ్యలో సెల్ చేసుకోండి. మార్నింగ్ 2,500 నుంచి 2,480 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 2,565, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అలాగే రిలయన్స్ 2,500 పుట్ ఆప్షన్ బై చేసుకోండి. నెక్స్ట్ గ్రాసిమ్ కూడా నిన్నటిదాకా హై 1875 దాకా వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అయింది. సో కాబట్టి 1830 నుంచి 1840 మధ్యలో సెల్ చేసుకోండి. గ్రాసిమ్ 1770 టార్గెట్, 1876 అబోవ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ సెల్ కాల్ వచ్చి పీవీఆర్ కూడా ఇక 18,000 అబోవ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి సస్టైన్ అవ్వలేక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇది 17,020 నుంచి 1720 నుంచి 1730 ఈ రేంజ్లో సెల్ చేసుకోండి. 1670 టార్గెట్, అలాగే 1755 స్టాప్ లాస్. ఇవాళ బై చేసే ఒకే ఒక్క స్టాక్ వచ్చి బాటా కంటిన్యూగా రేంజ్లో అప్ ట్రెండ్లో ఉంది. ఇది నిన్న కూడా 2180 దాకా 228070 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇది ఏదైనా 2170 నుంచి 60 మధ్యలో వస్తే ఓవర్ నైట్ కానీ లేదా క్యారీ ఫార్వర్డ్ కానీ బై చేసుకోవచ్చు. 2250 నుంచి 60 వరకు టార్గెట్ ఉంది. 2118 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అలాగే పీవీఆర్ కూడా పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. 1700 పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ కూడా రేపు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మంచి అవకాశం ఉంది, ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి. సో ఇది అవకాశం ఉంటే బై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ట్రేడింగ్.